హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్. నాటు గొరకలు ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 kg చేపల్ని తీసుకున్నాను. వీటిని తల తోక కట్ చేసుకుని అలాగే పొట్ట లోపల ఉన్న వేస్టేజ్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని 4-5 టైమ్స్ నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ చేపల్లో ఎగ్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చిన్న చేపలు కాబట్టి ఈ జన కూడా చిన్నగానే ఉంటుంది. ఇది కూడా నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 8 లవంగ మొగ్గలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కలు మొత్తం అంతా సైడ్ బై సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చేపలు ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయినాయి కాబట్టి గరిటె పెట్టకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని క్లాత్తో పట్టుకుని అటు ఇటు కదుపుకోవాలి. మీకు కర్రీకి కావలసిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ చేపల్లో ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసుకుని ఈ వాటర్లోకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కర్రీ నుంచి సెపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటు గొరకలు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.